ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అవును రే సహోదరి సహోదరుడి దినము వాగ్దానం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడు. నీకు విరోధముగా ఏ ఆయుధమైన, అవును, ఈ లోకంలో మనుషులు అనేక మంది నీకు విరోధముగా నీకు అననుకూలం పరిస్థితులు ఏర్పరుస్తూ నేను ఆటంకపరుస్తున్నారా? అనేకమైన ఆలోచనలు చేస్తున్నారా? అయితే ఈ దినము నీతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు కదా, ఏ ఆయుధము వర్ధిల్లదు. అవును, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అవును, ఆయన నీకు సహాయం చేస్తానని, నీకు విరోధముగా ఎవరు వచ్చినను వారిని అణిచివేస్తానని, వారితో యుద్ధం చేస్తానని, నీ పక్షమున నిలబడి నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు అనేది నీతో మాట్లాడు. అయితే నీవు జడియక, నీ విరోధులను చూసి నీవు భయపడక దేవుని సన్నిధిలో మౌనము కలిగి ప్రార్థించు సహోదరుడా సహోదరి. దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు. నీ విరోధులను చూసి నువ్వు కంగారు పడకు. నీ విరోధులు ఆయనకు అప్పగించు. ఆయన నీ పక్షమున యుద్ధము చేస్తానని దేవుని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడుగా మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రం. ఉదయకాల సమయంలో వాగ్దానము చూసి వాగ్దానం చేయండి. ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.